ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరస్ మా ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ యొక్క ఎక్సర్సైజ్ నెంబర్ 7.5కి వస్తామండి. ఈ 7.5లోనే అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు చేద్దాం. సో వీడియోని మనం ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా అందరికీ షేర్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కమాన్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. కమాన్. Write these fractions as approximately as addition or subtraction. సో ఇక్కడ మనకి డయాగ్రామ్స్ తో కూడిన ఫ్రాక్షన్స్ ఇచ్చేది, ఇవి ఎడిషన్స్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అని అడుగుతున్నాడు. సింపుల్ అని చిన్న లాజిక్. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఒకటి ఉంది, ఈ డయాగ్రామ్ లో 2 ఉన్నాయి. సో ఈ డయాగ్రామ్ వచ్చేసరికి రిజల్ట్ ఇది. రిజల్ట్ అనేది 3 వచ్చాయి, అంటే ఈ రెండింటిని ఏం చేసినట్టు యాడ్ చేసిన అనమాట. సో ప్లస్ ఇది రాస్తే చాలండి. ఒకవేళ మనం సమ్ చేయాలనుకుంటే 1 2 3 4 5 out of 5 1 box is filled, plus 1 2 3 4 5 out of 5 2 boxes is filled is equal to resultant 1 2 3 4 5 out of 5 1 2 3 boxes filled. చూడండి, సో 1 + 2 = 3 అంటే 1/5 + 2/5. సో ఒక 1/5 పార్ట్ ఉంది, 2/5 పార్ట్స్ ఉన్నాయి, టోటల్ 3/5 పార్ట్సే కదా. సో నా దగ్గర ఒక ముక్క ఉంది యాపిల్, 5 ముక్కలకు ఒక ముక్క ఉంది యాపిల్. ఇక్కడ 5 ముక్కలకు 2 ముక్కలు ఉన్నాయి యాపిల్స్. ఇప్పుడు 5 ముక్కలకు నా దగ్గర ఎన్ని ఉన్నట్టు, 3 ముక్కలు ఉన్నట్టు కదా. సో అయిపోయింది అంతే. ఇక చూడండి, సో 1 2 3 4 5 1 2 3 1 2 అంటే 5 పీసెస్లో 3 పీసెస్ తీస్తే 2 పీసెస్ మిగులుతాయి అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ మైనస్, ఇక్కడ ఏంటి మైనస్. సమ్ చేసే విధంగా చేయాలంటే 5/5 మైనస్ అవుట్ ఆఫ్ 5 ఎన్ని మనకి ఉన్నాయి కలరింగ్, 1 2 3 కలర్స్ చేసాడు, ఈజ్ ఈక్వల్ టు. సో అవుట్ ఆఫ్ 5 ఎన్ని ఉన్నాయి మనకి కలరింగ్, 2. చూడండి, 5లో 3 తీస్తే 2 కదా. నా దగ్గర 5 యాపిల్ ముక్కలకి 5 యాపిల్ ముక్కలు ఉన్నాయి. అందులో మా ఫ్రెండ్ 3 తినేసాడు. ఇంకా 5 ముక్కలు నా దగ్గర ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి, ఎందుకంటే 3 తినేసాడు కనుక. సో అవుట్ ఆఫ్ 5 పీసెస్ ఐ హ్యావ్ 2 పీసెస్ ఓన్లీ, ఇజంట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 1 2 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 4 5 ఉంది. అంటే ఈ 2 3 కలిపితే 5 వస్తుంది కనుక ఇదేం చేయాలి, ప్లస్ చేయాలి. ఇదేం చేయాలి, ప్లస్. అంటే ఏంటి, అవుట్ ఆఫ్ 6 ఐ హ్యావ్ 2 and out of 6 I have 3, total out of 6 I have 5. This is the problem. Okay, next ఇక్కడ చూద్దాం. సాల్వ్ అంటే చెయ్యండి, లెక్క చెయ్యండి అని అర్థం. ఫైండ్ ద ఆన్సర్. చూడండి, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్, ఎప్పుడైనా సరే 2 లైక్ ఫ్రాక్షన్స్ మనం యాడ్ చేయాలంటే మీకు ఒక ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను మీకు, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఏంటి ఫార్ములా, sum of the numerators by common denominator. ఇది ఫార్ములా, కామన్ డినామినేటర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు మనం 1 + 1/18. సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్, ఇక్కడ న్యూమరేటర్ 1, ఇక్కడ న్యూమరేటర్ 1. సో సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ అంటే 1 + 1. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉంది కనుక మనకి 18 వస్తుంది డినామినేటర్లో. సో 1 + 1 ఎంత, 2. సో 2/18. సో 2 1s 2 9s. సో మన 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కనుక 1/9 ఇస్ ద ఆన్సర్. సో ప్రతిదానికి ఇలా రాసుకోండి, సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ రాస్తాను. సో 8 + 3 సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో 15. 8 + 3 ఎంత, 11. సో 11/15 అంతే. ఇంకా దీన్ని మనం క్యాన్సిలేషన్ చేయలేం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 7 - 5/7 అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ మాట. ఇక్కడ ఏం రాయాలి, డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై. సో డిఫరెన్స్ ఆఫ్ న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏంటి, 7 - 5 చేయాలి. రెండిట్లో 7 కామన్గా ఉంది. సో 7లో 5 తీస్తే ఎంత, 2.
So 2/7. 2/7 is the answer. Next. ఇక్కడ కూడా సేమ్ అండి. ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఓకే. సో 1 + 21 సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ మాట. ఎందుకంటే రెండు న్యూమరేటర్స్ కనుక 1, 21 ఉంది కనుక ఆ రెండు యాడ్ చేయాలి. బై కామన్ డినామినేటర్. సో రెండిట్లో కూడా 22 ఉంది కనుక 22. సో 21 + 1 ఎంత? 22. సో 22/22. సో 20 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. 22 1s are 22 1s are. సో 1/1 అంటే 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ తెలుసు కదండి ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఇది ఫార్ములా అన్నమాట. సో డిఫరెన్స్ ఎంత? 12 - 7 బై 15 కామన్ డినామినేటర్. సో 12లో 7 తీస్తే ఎంత మనకి? 5/15. 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదా. 5 1s are 5 3s are అంటే 1/3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ సేమ్ సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్. ఇంకా ఆ ఫార్ములా రాసుకోండి. సమ్ ఆఫ్ ది ఎడిషన్ వస్తే సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. డిఫరెన్స్ వస్తే డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. ఆ ఫార్ములా రాసుకొని నేను డైరెక్ట్ చేస్తాను. సో 5 + 3/8. సో 5 + 3 ఎంత? 8. సో 8/8. 8 1s are 8 1s are. సో ఆన్సర్ ఇస్ 1. ఇక్కడ చూడండి 1 - 2/3. 1 - 2/3 మనం చేయలేము. ఎప్పుడు మనం ఇలా చేయగలము? రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ ఉంటేనే చేయగలం. మరి ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లేవు అంటే 1ని కిందన 3 వచ్చే విధంగా రాయొచ్చు. ఎలా సార్ అంటే దీన్ని ఇంటూ 3/3 చేయొచ్చు. 3 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది కనుక అప్పుడు ఏం చేయొచ్చు? 3 1s are 3/3 - 2/3 అంటే 3/3 అన్నా 1 అన్నా ఒకటే. 3/3 అన్నా 1 అన్నా ఒకటే. ఎందుకంటే 3 క్యాన్సిల్ అయితే అదే వస్తుంది కనుక. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో 3లో 2 తీస్తే ఎంత? 1. సో 1/3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక చూడండి. సో 1 + 0 సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్ 4. 1 + 0 ఎంత? 1. సో 1/4 అంటే 1/4 + 0/4 అన్నా 1/4 అన్నా ఒకటే. 0 అంటే ఏంటి? నథింగ్ ఈస్ దేర్. ఇక్కడ చూడండి 3 - 12/5. 3 - 12/5 మనకి ఇక్కడ కిందన 5 రావాలి. కిందన 5 రావాలంటే పైన కూడా మనం 5తో మల్టిప్లై చేయాలి. అది మీకు తెలుసు. ఒక ఫ్రాక్షన్ ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసిన, ఒకే నెంబర్తో డివైడ్ చేసిన ఫ్రాక్షన్ ఈజ్ అన్చేంజ్డ్. ఫ్రాక్షన్ అనేది మారదు కనుక నేను కింద నాకు 5 కావాలి కనుక 5తో మల్టిప్లై చేస్తాను. సో ఇప్పుడు 5 3s ఎంత? 15. సో 15/5 - 12/5. సో డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ 15 - 12 బై కామన్ డినామినేటర్ 5. సో 15లో 12 తీస్తే ఎంత? 3. సో 3/5 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మనం థర్డ్ రామ్కి వెళ్దాం. శుభం పెయింటెడ్ 2/3 ఆఫ్ ఎ వాల్ స్పేస్ ఇన్ హిజ్ రూమ్. శుభం అంట తన రూమ్లోని ఎన్నైతే వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్లో 2/3 పార్ట్ అనేది వేసాడు. అంటే తన రూమ్లోని 3 వాల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక వాల్ నుంచి స్లైడ్ డోర్ అనుకోండి. సో ఈ 3 వాల్స్లో శుభం నుంచి 2/3 పార్ట్ వేస్తాడు పెయింటింగ్. ఓకేనా? అంటే 3 వాల్స్లో 2 వాల్స్కి వేస్తాడు అనమాట. సో అంటే ఇది డోర్ అనుకుంటే ఇటు సైడ్ వాల్, ఇటు సైడ్ వాల్, ఇటు సైడ్ వాల్. ఈ 3 వాల్స్లో ఏదో 2 వాల్స్కి శుభం అనేది పెయింట్ వేసాడు. హిజ్ సిస్టర్, శుభం వాళ్ళ సిస్టర్ మాధవి హెల్ప్ చేసిందంట. హెల్ప్డ్ అండ్ పెయింటెడ్ 1/3 ఆఫ్ ది వాల్ స్పేస్. మరి 3 గోడల్లో 2 గోడలు ఆల్రెడీ శుభం వేసాడు. ఇంకొక మిగిలిపోయింది ఒకటే ఉంటుంది కదా. ఒక గోడ ఎవరు వేశారు? మాధవి పెయింట్ వేసింది. హౌ మచ్ డిడ్ దే పెయింట్ టుగెదర్? వాళ్ళిద్దరూ ఎంత పెయింట్ చేశారు? సో 1 పార్ట్ అంటే టోటల్ 1 మాట. సో అంటే 3/3 కదా. 1/3 + 2/3 1 మాట. సో ఇక్కడ అర్థం శుభం పెయింటెడ్ is 2/3. Madhavi painted. That is equal to 1/3. They painted. Together they painted. So together they painted. ఏమవుతుంది మనకి
2/3 ప్లస్ 1/3. ఏంటి మనకి సమ్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. సో 2 + 1 3/3. సో 3 1s 3 1s 1/1. సో 1/1 అంటే ఏంటి 1. సో 1 is the answer. అంటే వాళ్ళిద్దరు కలిసి ఒకటి పెయింట్ చేస్తారన్నమాట. అంటే ఆ వన్ రూమ్ ని పెయింట్ చేస్తారు, మొత్తం రూమ్ అన్నమాట. అది దాని అర్థం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు, దీంట్లో ఫిల్అప్ చేయాలి. 7/10 మైనస్ ఏమి చేస్తే మనకి 3/10 వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే సబ్ట్రాక్షన్ చేయగలం కనుక కిందన 10 ఉంటుంది, పక్కాగా 10 ఉంటుంది. సో 10 కామన్ కనుక 7లో ఎంత తీస్తే మనకి 3 వస్తుంది 4 కనుక 4/10 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ అండి. ఏంటి మనకి 7/10 ఏ ఫ్రాక్షన్ చేస్తే 3/10 వస్తుంది? సింపుల్. ఇంకా మీకు యాపిల్స్ లాజిక్ మీరు తెలుసుకుంటే ఒక యాపిల్ని 10 పీసెస్ చేస్తే అందులో 7 పీసెస్ ఉన్నాయి. అందులో ఎన్ని పీసెస్ తింటే ఎవరైనా నా దగ్గర 3 పీసెస్ ఉంటాయి, 4 పీసెస్ ఎవరైనా తింటే సో నా దగ్గర 3 పీసెస్, మీరు వచ్చేసి నా దగ్గర 4 పీసెస్ తినండి, సో ఇంకా నా దగ్గర 3 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ ఫ్రాక్షన్ నుండి 3/6 తీస్తే 3/6 వస్తుంది. వావ్, వాట్ ఏ నైస్ క్వశ్చన్. నిజంగా ఏ ఫ్రాక్షన్ నుండి మనం 3/6 తీస్తే 3/6 రావాలండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిసిన లాజిక్ ఏంటంటే కింద 6 వస్తుంది కామన్ డినామినేటర్. ఇప్పుడు ఏ నెంబర్ నుండి 3 తీస్తే 3 వస్తుంది? 6 అనే నెంబర్ నుండి తీస్తే 3 వస్తుంది. సో 6 - 3 = 3. దీన్ని 6/6 అయినా రాయొచ్చు, లేదంటే 1 అయినా రాయొచ్చు. 1 - 3/6 అయినా రాయొచ్చు. 6/6 రాయండి, బాగుంటుంది. నెక్స్ట్, ఏ ఫ్రాక్షన్ నుండి మనం 3/21 తీస్తే మనకి 5 వస్తుంది, కిందన 21 వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ 5 రావాలంటే ఎంత తీయాలి? ఇక్కడ మనకి 8 ఉండాలి. సో 8లో 3 తీస్తే 5 కనుక 8/21 - 3/21 = 5/21. ఇక్కడ చూద్దాం, ఏ ఫ్రాక్షన్ 5/27 కలిపితే 12/27 అవుతుంది? ఈసారి యాడ్ చేయాలి, తీయకూడదు. ఇప్పుడు వరకు తీసి ఇప్పుడు యాడ్ చేద్దాం. సో 5కి ఎంత కలిపితే మనకి 12 వస్తుంది? 7 కలిపితే 12 వస్తుంది. సో 7 + 5 = 12, కామన్ డినామినేటర్ 27. సో ఇంత ఈజీగా చేయొచ్చండి సమ్స్. లాస్ట్ సమ్ ఇన్ దిస్ 7.5 exercise, లాస్ట్ సమ్. Javed was given 5/7 of a basket of oranges. ఒక బాస్కెట్ లో ఆరెంజెస్ ఉన్నాయి. ఆ ఆరెంజెస్ లో నుంచి జావేద్ కి మనం 5/7 పార్ట్ నుంచి ఆరెంజెస్ ఇస్తాం. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆరెంజెస్ లెఫ్ట్ ఇన్ ద బాస్కెట్? ఇంకా ఎన్ని ఉంటాయి? సింపుల్ అండి. అవుట్ ఆఫ్ 7 parts 5 parts ఇస్తాం. ఇంకెన్ని ఉంటాయి? మనకి 2 parts ఉంటాయి. సో దిస్ ఇస్ ఓరల్ సమ్. దీన్ని సమ్ చేద్దాం. జావేద్ వాజ్ గివెన్ ఆరెంజెస్ ఎంత? 5/7. 5/7. రిమైనింగ్ ఆరెంజెస్ ఒక బాస్కెట్ ఉంది. ఆ బాస్కెట్ లో మొత్తం అంతా ఆరెంజెస్ ఉంది. వన్ బాస్కెట్ ఆఫ్ ఆరెంజెస్. ఈ 1 basket ఆఫ్ ఆరెంజెస్ లో మనం జావేద్కి ఇస్తాం కనుక ఇది తీసి అనమాట. సో 1 - 5/7. సో 1 మనం ఎలా రాయొచ్చు? 7/7 రాయొచ్చు. ఎందుకు? కింద డినామినేటర్ లో 7 ఉంది కనుక. అంటే నేనేం చేశాను? 1ని 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. సో మీరు కావాలంటే ఇలా రాసుకోవచ్చు. సిన్స్ 1 = 7/7. 7 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఇక్కడ కామన్ ఏం రాయొచ్చు? డిఫరెన్స్ ఆఫ్ ది న్యూమరేటర్స్ బై కామన్ డినామినేటర్. 7లో 5 తీస్తే ఎంత? 2. సో 2/7. అంటే బాస్కెట్ లోనే ఇంకా 2 parts మిగిలిపోతాయి. అవుట్ ఆఫ్ 7 2 parts మిగిలిపోతాయి. సో ఇదండి. సో ఈ చాప్టర్ మీకు 15 minutes లోపు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిజంగా చాలా అంటే చాలా వండర్ అండి. 15 minutes లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయడం అంటే, అది అర్థమయ్యే విధంగా కంప్లీట్ చేయడం అంటే. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. వీడియో అర్థమైతే మనకి కింద SR ఐఎమ్ అండర్స్టాండింగ్ సూపర్ స్టార్ మార్వెలస్ ఎక్సలెన్స్ మీకు ఏది తోస్తే అది కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మనం 7.6 లో కలుస్తున్నాం. వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.